నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను మురళి. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న జిల్లా అది. పైగా రాజధాని ప్రాంతం ఉన్నది కూడా అక్కడే. అలాంటి చోట పాలిటిక్స్ ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. ఇంత ప్రాముఖ్యం ఉన్న జిల్లా అయినా వైసీపీకి మాత్రం అక్కడ నాయకత్వం వహించేవారే కరువయ్యారు. అధికార కూటమి పార్టీ నేతలే దూకుడుతో జగన్ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. ఇంకా చెప్పాలంటే అధిష్టానం బాధ్యతలు ఇస్తాం తీసుకోండి అంటున్నా ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొందన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ అది ఏ జిల్లా, ఎందుకు ఆ పరిస్థితి అనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రధానమైన స్థానం గుంటూరు జిల్లాకుంది. పైగా రాష్ట్ర రాజధాని ఉన్న ప్రాంతం కావడంతో సహజంగానే పొలిటికల్ కార్యకలాపాలు ఇక్కడి నుంచే అధికంగా సాగుతుంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎప్పుడూ హాట్ రాజకీయాలకు పెట్టింది పేరు ఉమ్మడి గుంటూరు జిల్లా. ఇంతటి కీలక స్థానంలో ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. పేరుకు హేమీలాంటి నేతలు, వంటి చేత్తో పార్టీని గెలిపించగలిగిన సత్తా ఉన్నవారు కనిపిస్తున్నా అవసరమైన ప్రస్తుత సమయంలో ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ కూటమి పార్టీ నేతల దూకుడేనని చెప్పాలి. పైగా అధికారం కూడా వారి చేతిలో ఉండడంతో ఏం చేస్తే ఏమవుతుందోనన్న ఆందోళన వైసీపీ నేతల్ని పట్టి కుదిపేస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఇందుకే వైసీపీ నేతలంతా ప్రస్తుతానికి మౌనవ్రతం పాటిస్తున్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. రెండు 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి పార్టీల హవా కొనసాగగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ అదే పరిస్థితి. ఈ హవాలో వైసీపీలో గట్టి నేతలనే పేరు సంపాదించుకున్న వాళ్లు, మంత్రులుగా అప్పటి వరకు ఉన్నవాళ్లంతా ఓటమి పాలయ్యారు. నాటి నుంచి జిల్లాలో సీన్ మారిపోయింది. మూడు జిల్లాలుగా ఏర్పాటైన ఉమ్మడి గుంటూరు జిల్లాను ఓసారి పరిశీలిస్తే గుంటూరు జిల్లాకు మొదట మేకతోటి సుచరిత అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె జిల్లా మంత్రి పదవికి రాజీనామా చేయడంతో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్కు బాధ్యతలు అప్పగించారు. ఆయన సైతం వైసీపీ ఓటమి తర్వాత పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు కొత్తగా మందపాటి శేషగిరిరావును నియమించింది అధిష్టానం. కానీ ఆయన నేతృత్వంలో కూటమి పార్టీల హవాను వైసీపీ తట్టుకోగలదా అంటే ప్రశ్నార్థకమే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో ఉన్న కీలక నేతల్లో మరికొందరు పార్టీకి రిజైన్ చేయగా ఇంకొందరు సైలెంట్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య ఇటీవలే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక మంగళగిరికి చెందిన సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫలితాల తర్వాత నుంచి సైలెంట్గానే ఉన్నారు. ఇదే సమయంలో రాజధాని ప్రాంతం కావడంతో టీడీపీ కూటమి నేతల జోరు గట్టిగానే సాగుతోంది. ప్రధానంగా మాజీ మంత్రి విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నారు కూటమి పార్టీల నేతలు. కోట్లాది రూపాయల మోసాలకు మాజీ మంత్రి విడుదల రజనీ పాల్పడ్డారంటూ ఆరోపణలు చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు సైతం చేశారు. కూటమి నేతల దూకుడుతో విడుదల రజనీతో పాటు జిల్లాకు చెందిన సీనియర్లు సైతం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. అదేమని ఎదురెళ్తే రాజకీయంగా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న భావన వైసీపీ నేతల్లో కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. పల్నాడు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంల ధ్వంసం సహా పలు ఇతర కేసుల్లో జైలుకు వెళ్లివచ్చారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన బెయిల్పై విడుదలై వచ్చిన తర్వాతి నుంచి తన పని తాను చేసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం క్యూ కట్టిన వైసీపీ నేతలు పిన్నెల్లి అరెస్టు తర్వాత చడీచప్పుడు చేయకుండా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి పిన్నెల్లి అరెస్టు తర్వాత పార్టీ కార్యక్రమాలపై ప్రభావం చూపకుండా జిల్లా అధ్యక్ష పదవి వేరే వాళ్లకు అప్పగించాలని యోచించింది వైసీపీ అధిష్టానం. ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. కానీ ఎవరూ ముందుకు రాలేదు, అంతగా ఆసక్తి చూపలేదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు సహా మరికొందరు సైతం ఇదే బాటలో పయనించారన్న విమర్శలున్నాయి. దీంతో పల్నాడు జిల్లాలో ప్రస్తుతం కూటమి నేతల్ని ఎదుర్కోవడం వైసీపీకి కష్టంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది.
అయితే మరి రాజశేఖర్ లేదంటే అంబటి రాంబాబు లాంటి నేతలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది. వైసీపీ ఓటమి పాలైనప్పటికీ ఆ పార్టీ తరపున ఎలాంటి అంశాల్లోనైనా కూటమి నేతలపై విరుచుకుపడుతున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మంచి వాగ్దాటి కలిగిన నేతగా పేరున్న రాంబాబుకు పల్నాడు వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే మరింత మంచిదని కొందరు అంటున్నారు. ఆగస్టు 28వ తారీఖున డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, మెటీరియాలజీ డిపార్ట్మెంట్ వారు అలర్ట్స్ ఇచ్చారు. తుఫాన్ రాబోతుంది, వర్షాలు భారీగా పడబోతున్నాయి అనేటువంటి అలర్ట్స్ వారు ప్రభుత్వానికి పంపించారు. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు నుంచి వర్షాలు పడి బుడమేరు పొంగి విజయవాడ మునిగిపోయి ప్రాణాలు పోయేంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ చర్యలు తీసుకున్నారు? కనీసం ఒక రివ్యూ పెట్టారా? హోమ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, లేదు ఇరిగేషన్, వీళ్ళందరితో కలిపి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కలెక్టర్ని అలర్ట్ చేసేటటువంటి పరిస్థితి చేశారా అని అడుగుతా ఉన్నా. చేస్తే చెప్పమంటున్నా, ఏమీ పెట్టలా. బాపట్ల జిల్లాలోనూ వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ఇటీవలే తన రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీకి రాజీనామా సమర్పించారు. దీంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి సమయంలోనే మాజీ ఎంపీ నందిగం సురేష్కు బాధ్యతలు అప్పగించాలని అనుకున్న ఆయన్ను ఇటీవలే ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీంతో కింది స్థాయి నేతలు, వైసీపీ శ్రేణులు ఎక్కడికక్కడ గప్చిప్ అన్నట్లుగా మారిపోయారన్న వాదన వినిపిస్తోంది. ఇక గుంటూరు జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నారు రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. ఆయన కూడా గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. మొదట్నుంచి ఆయన వ్యాపారవేత్త కావడం, ప్రస్తుతం పార్టీ అధికారంలో లేకపోవడంతో ఆయన ఎక్కువ భాగం తన సమయాన్ని వ్యాపారాలకే కేటాయిస్తున్నారన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. అధిష్టానం కబురు చేసినప్పుడల్లా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, కింది స్థాయి నేతలకు అందుబాటులో ఉంటున్నా పూర్తి సమయం కేటాయించకపోవడం మైనసేనన్న మాట వినిపిస్తోంది. వాస్తవానికి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా తమ హవా చూపిస్తారు. కానీ అధికారం కోల్పోయిన ప్రస్తుత సమయంలో వైసీపీకి అండగా ఉండే లీడర్లు కావలసిన అవసరం ఉందంటున్నారు నాయకులు. కష్టకాలంలో ఎవరైతే ముందుకు వస్తారో వారితోనే తమ ప్రయాణమని చెబుతున్నారు. వైసీపీ నేతలు వింటున్నారా? మరి ప్రస్తుతం ఏపీలో జగన్ పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది, ప్రత్యేకించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో. మరి ఎవరు ముందుకొస్తారు? జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకుని పార్టీని మళ్లీ ఎవరు పరుగులు పెట్టిస్తారని చూస్తున్నాయి శ్రేణులు. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.